తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బిజీగా గడుపుతుంది. దావోస్లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన సీఎం రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బార్గేతో సమావేశమయ్యారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వ్యాపారాలు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. అలాగే ఇథియోపియా డిప్యూటీ పీఎం మెకోన్నెన్తో రేవంత్ భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో సీఎం ప్రసంగించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన గురించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం దావోస్ లో పర్యటిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా పెట్టుబడి పెట్టడానికి ఉన్నటువంటి అనుకూలతలను ఈ ప్రాధాన్యతలను చాటి చెప్పేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక 3 రోజుల పర్యటనలో 70 మంది పైగా పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా కంపెనీలు వినియోగించుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు అనే దానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాన్ పవర్ గురించి కూడా ప్రపంచ వేదికగా కూడా అందరికి ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. ఇక మొదటిసారిగా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి తొలిసారిగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు కూడా వెళ్ళారు. ఈ దావోస్ పర్యటనకు ముందు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే దానిపైన కూడా కసరత్తు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి అలాగే ఐటీ శాఖకు సంబంధించిన కీలక అధికారులు అలాగే ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దావోస్ లో జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా విదేశీ భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని ఏదైతే కొత్తగా తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం విజన్ ను ప్రాధాన్యత వివరించడానికి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అలాగే లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పి భావిస్తున్నట్టు మనకు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నోవార్టిస్, మెడిట్రానిక్స్, ఆస్ట్రాజెనికా, గూగుల్, ఊబర్, మాస్టర్ కార్డ్, బేర్, ఎల్డీసీ, యాపిల్ అంతర్జాతీయ సీఈఓ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ కానున్నారు. ఇందులో సిఎక్స్ఓ కూడా ఉన్నట్లు మనకు సమాచారం. ఇక భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్సిఎల్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ కావడం అలాగే సిఐ, నాస్కామ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా కూడా సమావేశం కానున్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే పెట్టుబడి పెట్టే అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టవద్దని ముఖ్యంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో కూడా పెట్టుబడులపై ఒప్పందాలపై కూడా సంతకాలు చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం కూడా దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో ఒక సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంపై
ఈ సందర్భంగా అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరుగుతున్న అత్యున్నత స్థాయి సమీక్షలో పాల్గొని అగ్రి ఎకానమీపై వాతావరణ మార్పులు ప్రభావము, రైతుల జీవనోపాధి పరిరక్షించడానికి వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయ ప్రోత్సాహ చర్యలపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇక మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై కూడా మాట్లాడబోతున్నారు. మరోవైపు ఈ పర్యటనలో ఇటు టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాసీ భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.